హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మంచి టేస్టీ చేపల పులుసు చేసుకుందాం. ఇది కొంచెం డిఫరెంట్గానండి. దీంట్లో ఒక 3 ఇంగ్రీడియంట్స్ వేసి చేసుకుంటే టేస్ట్ మారుతుంది, అంటే మంచి టేస్ట్ వస్తుంది. ఇది శీలావతి అంటే బంగారు పాప అనే చేపలండి. 1 కేజీ ఫిష్ ముక్కలండి. బాగా కడిగి శుభ్రం చేసుకున్నాక వీటిల్లో ఉప్పు, కారం, పసుపు కొంత పోర్షన్ అంటే ఒక హాఫ్ పోర్షన్ వేసుకుని దాంతోపాటు ఆయిల్ కలుపుకొని బాగా ముక్కలకి పట్టేంత వరకు కలపెట్టుకొని మూత పెట్టుకొని ఒక పక్కన పెట్టేసుకుందాం. కాసేపు మ్యారినేషన్ అవుతుంది. ఈ లోపల ఒక 50 to 100 గ్రామ్స్ చింతపండు నానపెట్టుకుందాం. ఈ లోపల మిక్సీ తీసుకుని ఒక ఉల్లిపాయ అండి, పెద్దదైతే ఒక ఉల్లిపాయ, చిన్నవైతే 2 ఉల్లిపాయలు, ఒక్క టమాటో, చిన్న అల్లం ముక్క, ఒక 6-7 వెల్లుల్లి రెబ్బలు, దాంతోపాటు మనం నెక్స్ట్ ఒక 2 టీ స్పూన్లు ధనియాలండి. మరి ఎక్కువ ధనియాలు కాదు, జస్ట్ 2 టీ స్పూన్లు ధనియాలు, హాఫ్ టీ స్పూను మెంతులు, హాఫ్ టీ స్పూను జీలకర్ర, హాఫ్ టీ స్పూను ఆవాలు. ఈ 3 చాలా డిఫరెంట్ టేస్ట్ వస్తాయండి. మెంతులు, ఆవాలు, జీలకర్ర, ధనియాలు వేసాం కదా మనం, కొంచెం డిఫరెంట్గా వస్తుంది. ఈ లోపల ప్యాన్ పెట్టుకుని దానిలో కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేసుకుని కొంచెం వేపుకున్నాక ఉప్పు, కారం, పసుపు ఇందులోనే వేసుకుందామండి, ఆయిల్లోనే. దానివల్ల కర్రీకి కలరు వస్తుంది, టేస్ట్ కూడా ముక్కలకి బాగా పట్టి. ఇప్పుడు ఇందాక మనం రుబ్బి పెట్టుకున్న ఆ పేస్ట్ దీంట్లో వేసేసి ఫ్రై చేసుకుందామండి. బాగా వాటర్ బయటకు వచ్చేసి ఉల్లిపాయలు బాగా వేగింది అని అనిపించినంత వరకు బాగా ఫ్రై చేసుకుందాం. ఈ టైంలో మనం కావాలంటే కొంచెం ఆయిల్ కూడా వేసుకోవచ్చండి. ఉప్పు, కారం, పసుపు కూడా అవసరం అయితే తగ్గా అనిపిస్తే టేస్ట్ చూసుకుని వేసుకోవచ్చు. సరే, ఇవి వేగింది అనగానే శుభ్రంగా మనం ఆ ఫిష్ ముక్కల్ని జాగ్రత్తగా పరుచుకుందాం. ఎందుకంటే విశాలమైన ఫ్యాన్లోనే చేసుకోవాలండి, లేకపోతే ఫిష్ అంతా దగ్గరికి వస్తే విరిగిపోతాయి. అలా పరుచుకుంటే ముక్కలు విడకుండా నీట్గా ఉంటాయన్నమాట. అలా పెట్టి కాసేపు ముక్కల్ని అటు ఇటు తిప్పి 2 వైపులా దాని మసాలా పట్టేటట్టు బాగా దగ్గరికి తెచ్చుకుంటూ మెల్లగా సిమ్ ఫ్లేమ్లో అన్నీ అలాగా వేపుకుంటూ ఉండాలి. ఓకే, ఇంకా మనకి వేగినాయి అని అనిపించినప్పుడు ఇందాక మనం నానపెట్టుకుని ఉన్నాం కదా చింతపండు పులుసు, అది పోసుకుందాం. మరీ ముక్కలు మునిగిపోయేంత వరకు పోయకూడదండి, సగం మునిగేంతవరకే పొయ్యాలి. అంతే పోస్తేనే ఇగురు బాగా వస్తుంది. మరీ పలచగా చేస్తే నీళ్ళ వస్తుందండి. అలా పోసుకున్నాక మనం ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల నుంచి పావు గంట వరకు మీడియం టు సిమ్ ఫ్లేమ్లో దాన్ని అలాగ మగ్గుతూ ఉడకనివ్వాలండి. ఇంకా ఉడుకుతుంది అనిపించినప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకోండి. అంతేకాదు, కొంత కొత్తిమీర కూడా ఇలాంటి సమయంలో కలిపేసుకుందాం. 2-3 వెల్లుల్లి రెబ్బలు కూడా దంచుకుని దానిలో వేసుకుని ఒక్క 2 మినిట్స్ మూత పెట్టుకుని తీస్తే అంతేనండి, యమ్మీ యమ్మీ. ఎంత టేస్టీగా పులుసు ఉంటుందో, రైస్లో కలుపుకొని తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది.